It's my birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. Okay. Hello everyone. Welcome to Teja Divya YouTube channel. So మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమై ఉంటుంది. Yes, it's my birthday. సో నేను నా బర్త్డే రోజు ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మా శ్రీవారు అయితే బయట తన లెవెల్లో ఏదో కష్టపడుతున్నారు. వెల్కమ్. కేక్ నీకోసం. అస్సలు నేనైతే ఈ సర్ప్రైజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఏదో పెద్ద కేక్ ఉంటుంది, షాక్ అవుతా అనే గ్యాప్లో నిజంగా షాక్ అయ్యాను జార్ కేక్ చూసి. చిన్నప్పుడు ఎంత కేక్ తింటావు అంతేనా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎలా కట్ చేయాలి చెప్పి ఇప్పుడు. వెనక్కి తిరిగి అంటే నిన్ను వెనక్కి తిరగమని కాదు, వెనక్కి తిరిగి రిబన్ కటింగ్ చేయి. ఇది రిబన్ కటింగ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్ అయితే ఇది. సో ఇలా ప్లాన్ చేస్తారని అయితే అనుకోలే, అసలు ఎప్పుడు చేశారన్నది కూడా తెలీదు. నాకంటూ లైఫ్లో నా నేమ్తో ఒక మంచి బ్యానర్ అయితే వచ్చింది. అబ్బా చూస్తుంటేనే సూపర్ హ్యాపీ అనిపించింది. ప్రతిసారి మా శ్రీవారు నేను ఊహించిన దానికన్నా చాలా థ్రిల్ చేస్తారు. అబ్బా ఆ బ్యానర్ ఎంత బాగుంది, నా ఫేవరెట్ కలెక్షన్స్ అన్నీ ఒక దగ్గర. అలా బ్యానర్ చూస్తూ ఉండిపోవాలనిపించింది చాలాసేపు. హ్యాపీ బర్త్డే టు మీ. తీసుకెళ్ళి అలా దగ్గర చూపించొచ్చు. హ్యాపీ బర్త్డే టు మీ. సో ఈసారి నా బర్త్డేకి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉండడంతో ఇద్దరం కాస్త నలుగురం అయ్యి నా బర్త్డేని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం. లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయిపోయింది. మళ్ళీ ఇయర్ కూడా మిస్ అయిపోతే నువ్వు పట్టుకురా, నేను షార్ట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సక్సెస్ఫుల్లీ 12 o'clockకి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో నా బర్త్డే ఇలా స్టార్ట్ అయ్యింది. ఇలా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో కూడా ఈ మూమెంట్స్ని షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో ఫస్ట్ సెకండ్ ఇయర్ బర్త్డేస్ కలిసి చేసుకున్నాం. మేమిద్దరం కూడా ఒకే మంత్లో పుట్టాం. సో మళ్ళీ ఇలా నా బర్త్డే రోజు ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నంత హ్యాపీ అనిపించింది. ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా, మార్నింగ్ లేద్దామని చెప్పి పడుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు మా శ్రీవారికి సడన్గా గుర్తొచ్చింది గిఫ్ట్ ప్రజెంట్ చేయడం మర్చిపోయాయని చెప్పి. సో ఇమీడియట్గా అప్పుడే లేదు ఇప్పుడే ఇవ్వాలి అని చెప్పి అయితే నా చేత అప్పటికప్పుడే ఓపెన్ చేయించారు. ఫ్రమ్ ప్రణూస్ జ్యువెలరీ. అస్సలు అలవాటు లేని పనులు మా శ్రీవారు నా కోసం చేస్తే అబ్బా ఎంత హ్యాపీ ఉంటుంది. బాగుంది కన్నా నీదా సెలెక్షన్. థ్యాంక్ యూ ప్రణూస్ జ్యువెలరీ. నా కోసం ఎంతో ఇష్టంగా తీసుకున్న నెక్ సెట్ని తన చేత వేయించుకుంటేనే కదా కిక్ ఉంటుంది. అందుకే మార్నింగ్ రెడీ అయిపోయిన వెంటనే ఆ నెక్లెస్ నువ్వే పెట్టాలి అని చెప్పి పెట్టించుకున్నా. సో ఇంకలా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాం. సో ఇంటికి రిటర్న్ అవుతుండగా సడన్గా కొరియర్ కాల్ వచ్చింది. నాకెవరు కొరియర్ చేశారు అని అడిగితే శైలి అని చెప్పారు. ఒక్క సెకండ్గా షాక్ అయితే అయ్యాను. కొరియర్లో నా కోసం అయితే ఒక మంచి బొకే అండ్ కేక్ అండ్ స్వీట్ మెసేజ్ని అయితే పంపించారు. Dearly, on this special day, I hope that you get all that your heart desires: happiness, peace of mind, prosperity, and good health. Happiest birthday, dear Shaili. Thank you so much. இன்னும் இருக்கா? ஓ Oh
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్ని అయితే. కనీసం ఒక మాట కూడా నాకేం చెప్పలేదు ఇలా వస్తుంది అనేసి. సో సడన్గా కాల్లోనే షాక్, అంటే చూసిన తర్వాత ఇంకా షాక్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ శైలి అండ్ భార్గవి ఫర్ యువర్ గ్రేట్ సర్ప్రైజ్. సో అలా కాసేపు శ్రీవారితో స్పెండ్ చేయడానికని అలా మెరీనా మాల్కి వెళ్ళాము. కాసేపు అలాగా షాపింగ్ అంటూ అటు ఇటు తిరిగాం. కానీ షాపింగ్ అని చెప్పాక తీసుకోకుండా అయితే ఉండలేం కదా. సో కుషల్స్లో ఒక చిన్న నెక్ సెట్ అయితే నచ్చి తీసుకున్నాను. అలా ఈవినింగ్ కాసేపు మెరీనా మాల్లో స్పెండ్ చేశాక ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు డిన్నర్ ప్లాన్స్ ఏంటి అనుకుంటే డీ టాప్ రెస్టారెంట్కి వెళ్దాం అయితే అనుకున్నాం. ఇది మనకి సత్యభామ పక్కనే డీ టాప్ రూఫ్ టాప్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇది బర్త్డే ఫంక్షన్స్కైనా యానివర్సరీస్కైనా చాలా బాగుంటుంది. సో ఒకసారి పైకి వెళ్ళి అలా ఒక లుక్ అయితే వేసేసాము. టేబుల్ బుక్ చేయడానికి మా శ్రీవారు అయితే మాట్లాడుతున్నారు. ఓ డీ టాప్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. చెప్పు తేజ. అదే కపుల్స్ అన్నమాట ఇద్దరు వస్తే. ఓకే నలుగురు గాని వచ్చారనుకో అక్కడ అన్నమాట. ఒక 6 అలాగ వస్తే ఇక్కడ. ఓకే ఎవరు లేకుండా ఒకలా వచ్చాం అనుకోవాలన్నమాట. మంచిగా సింగిల్ గార్డ్ అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెడతారు. సింగిల్స్ కి మాత్రమేనా? సింగిల్స్ అబ్బాయిలకి మాత్రమే, అమ్మాయిలకి ఇవ్వరు అలాగా. నేనైతే ఈ సెలబ్రేషన్ని వాళ్ళతోటే షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకనే వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి, సో ఒకరు హైదరాబాద్లో ఒకరు పూణేలో ఉంటూ ఇలా వీడియో కాల్ ద్వారా సెలబ్రేట్ చేసుకున్నాం. నీకు నువ్వే అరుచుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే దివ్య. Thank you. This is the best birthday, Shaili. I'm very happy actually. This piece for you both, behalf of you, I'm just putting to my husband. Take one piece from my side. Tell your husband to give you one piece from Yes. my side. Yes. సో ఈవినింగ్ అలా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. చివర్లో వచ్చేసి కపుల్స్ కి అబ్బా ఏం ఫీల్ ఉన్నది. అలా సాంగ్స్ వింటూ అలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆ క్లైమేట్ని నేచర్ని చాలా మంచి ఫీల్ ఉంటుంది కదా. నేనేమో సీరియస్గా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో సడన్గా కేక్ అయితే తీసుకొచ్చారు. నా ముందే అంతా మాట్లాడారు మా శ్రీవారు, కానీ కేక్ ఎప్పుడు ప్లాన్ చేశారో అసలు అర్థం కాలేదు. అందుకే ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియలేదు ఆ టైంలో. ఓకే ఇదే లాస్ట్ కేక్. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 12 గంటల కేక్ అనుకో. రారా చికెన్ ఏమన్నది? రమ్మంది అసలు స్పైస్ తినని మేము వీళ్ళు ఆర్డర్ పెట్టారు కదా మిస్ అవ్వకూడదని చెప్పి టేస్ట్ చేసినందుకు ఒక్కసారిగా చుక్కలు కనిపించాయి. హాయ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక హాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దివ్య ఛానల్. ఏమంటావు
ఇవ్వరు. సో అలా సెలబ్రేషన్స్ అవుతున్న టైంలో ఫుడ్కి అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో ఫుడ్ వచ్చే గ్యాప్లో అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. సో అలా కంప్లీట్గా ఫుడ్ మొత్తం వచ్చేసింది. ఇంకా అలా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సో అంతా అయిపోయినా కూడా ఆ ప్లేస్ నుంచి కదలాలనిపించలేదు. ఎందుకంటే రూఫ్ టాప్ క్లైమేట్ని, నేచర్, ఎయిర్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో కాసేపు అలా ఒక చిన్న వీడియో షూట్, ఫొటోస్ అలా మంచిగా అక్కడే కాసేపు స్పెండ్ చేసాము. ఫైనల్ హ్యాపీ బర్త్డే టు దివ్య. చెప్పు హ్యాపీ బర్త్డే అడిగించుకొని చెప్పించుకున్నాను. ఇలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా నా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ డే కూడా ఎండ్ అయిపోయింది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.